వీడేంద్రా గాడ్జిలా లాగా అరుస్తున్నాడు. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫసక్ రోస్ట్. ఈ వీడియోలో మనం ఓన్లీ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. యాక్టర్స్ గురించి ఆర్ ఏ రిలీజన్ గురించి కాదు. సో దయచేసి ఆఫెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మన లెజెండరీ డైరెక్టర్ బోయపాటి దింపిన హిస్ కెరియర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2. మన బోయ సార్ మూవీస్ లో తెలిసిందేగా అన్ని హై ప్రొఫైల్సే ఉంటాయి. అప్పట్లో స్టేట్ సీఎంలతో ఒక పెద్ద ఆనిమిత్యం దింపింది సరిపోలేదని ఇప్పుడు ఏకంగా పీఎం ని పెట్టి తీశాడు. నాలా స్కంద 2 కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్న డైహార్డ్ ఫ్యాన్స్ కి ఇంకా నిరాశ మిగిలింది. సో అప్పట్లో పోలీసులను ఎగరేసింది సరిపోలేదని మనోడు ఈసారి ఏకంగా మిలిటరీ సోల్జర్స్ ని ఎగరేశాడు. సినిమా చూసి హైప్ తో పోతే ఫస్ట్లీ పార్ట్ 1 రికాప్. ఈ క్లిప్స్ చూసి తెగ టెన్షన్ పడిపోకండి. అది చూడకపోయినా ఇక్కడ అర్థం కాకపోవడానికి పెద్దగా ఏం లేదు. సో రిలాక్స్. మూవీలో 2 బాలయ్యలు ఉంటారు, ఒకడు అఘోరా, ఇంకోటి ఎమ్మెల్యే. సో మూవీ స్టార్టింగ్ లో ఎన్ఐ ఆఫీస్ లో ఒక పెద్ద డిస్కషన్ దట్ మన పెద్ద బాలయ్య ఏకేఏ పౌడర్ బాబా వల్ల కంట్రీలో పాపులేషన్ తగ్గిపోతుందని అతన్ని అరెస్ట్ చేయాలని. పౌడర్ బాబా ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదు, మన హీరో బాడీలో నుండి కాన్స్టెంట్ గా ఇలా పౌడర్ ఎమిట్ అవుతూ ఉంటది, అందుకే పౌడర్ బాబా. సో అరెస్ట్ చేయమంటే ఎన్ఐఏ ఆఫీసర్ You need to take action. Sorry, madam. I will submit my resignation. Thank you. నేనేమన్నానండి? సర్లే నువ్వు కాకపోతే ఇంకొక ఆఫీసర్ ని పంపిస్తా అంటే Impossible. అతను ప్రకృతి వాంఛిత ప్రళయం. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇంకా ఎక్కువ మాట్లాడితే పిసికేస్తాడు, తర్వాత మీ ఇష్టం అంటాడు. కట్ చేస్తే మన హీరో పక్కనే వాటర్ ఫ్లో ఉంటే వెళ్లి ఫ్రెష్ గా తలస్నానం చేసి, ఇదే తలస్నానం, అలా నడుచుకుంటూ ఒక గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ గురువు గారు, నాయనా అఖండ, నీకున్న పవర్స్ ఫస్ట్ పార్ట్ కి సరిపోతాయి, ఇప్పుడు సెకండ్ పార్ట్ కవర్ చేయాలంటే నీ పవర్ ఎక్స్టెండ్ చేయాలి, దానికి నువ్వు ఇందాక చేసిన స్నానం సరిపోదు, మళ్ళీ ఫ్రెష్ గా చేయాలని చెప్పి స్నానం చేయించి ఇలా అభిషేకం చేయించి నార్మల్ బాబాని కాస్త పౌడర్ బాబాగా ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మనోడు అక్కడే మెడిటేషన్ చేస్తూ ఇలా బ్యాటరీ ఎక్స్టెండ్ చేస్తూ ఫ్రీజ్ అయిపోతాడు. కట్ చేస్తే ఏదో ఒక ఊర్లో ఇలా గంటతో జనాలంతా ఏదో ఫెస్టివల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. గంట బాబాగా ఆశీర్వాద్. ఈ గంట బాబా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇంతలో మన మెయిన్ విలన్ ఒక చైనీస్ జనరల్ ఇంట్రో. మన బోయసార్ మూవీస్ లో విలన్స్ ఎంత పవర్ఫుల్ తెలుసుగా. ఇంకా ఒకడు పరిగెడుతూ వెళ్ళి తబలా వెళ్ళి డ్రమ్స్ కి చెప్పినట్టు నాతో చెప్తావేంట్రా, వీడు ఇండియన్ సిటిజన్షిప్ అప్లై చేస్తా అన్నందుకు అందరినీ చంపేస్తాడంట మహానుభావుడు. మీలాంటి వల్లే మా కంట్రీ పాపులేషన్ లో సెకండ్ ప్లేస్ కి పడిపోయింది, అందుకే ఇండియా అంటే మనోడికి ఎక్కడో కలుతుంది. ఇంతలో ఇతని కొడుకుని ఒక ఇండియన్ సోల్జర్ ఒక్క గుద్దుతో చంపేస్తాడు. ఇది తెలిసి తట్టుకోలేక ఇండియాని ఎలా అయినా డిస్ట్రాయ్ చేయాలని ఐడియా కోసం వీళ్ళ సీనియర్ దగ్గరికి వెళ్తాడు. వాడు చూస్తే ఏం చేస్తున్నాడు ఈడు? ఏం చేస్తాన్నావు రైడా ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని? అప్పుడు ఈ మహానుభావుడు ఒక గొప్ప ఐడియా ఇస్తాడు. అదేంటంటే ఇండియాలో అందరికీ దైవభక్తి ఎక్కువ, సో ఆ భక్తి మీద కొడితే ఇండియాని డిస్ట్రాయ్ చేయొచ్చని. వావ్, వాట్ ఎ గ్రేట్ స్ట్రాటజీ. అది విని మనోడు తర్వాత ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిఎం ఆఫీస్ కి వెళ్లి వాళ్ళ ఊర్లో గంజాయి ఫార్మర్స్ వల్ల చాలా పెద్ద గోలగా ఉంది, ఎంతమంది పోలీస్ ఫోర్స్ ని పంపినా ఏమీ యూజ్ లేదని బాధపడుతుంటే ఈ పెద్దక్క, హే ఇదంతా మాకు చాలా మామూలు విషయం, గంటలో నీ లైఫ్ సెట్ చేస్తాగు అని ఫోన్ తీస్తుంది. ఎవరికి మేము ఫోన్ చేస్తున్నారు? ఈ సమస్యని 1 hour లో క్లియర్ చేయగలిగే ఒక్కడికి, అన్బీటబుల్, అన్స్టాపబుల్, ది వన్ అండ్ ఓన్లీ. ఇంకా మన కుర్ర హీరో ఎంట్రీ. చిన్న బాలయ్య ఏకేఏ ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ. మనోడు ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం, మనుషులంతా గాలిలో తేలుతుంటారు. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. ఇది చూసి భయపడిన ఒకడు, వేళ కొలవా 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. ఫైనల్లీ అందరినీ కాపాడేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాను. వీడేంటి తిడుతుంటే ఎమోషనల్ అవుతున్నాడు. ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? ఇప్పుడు ఇంకొక భాష వస్తాడు. అసలు ఈ భాష ఇది అర్థం కాక ఇంకొకటి వస్తే ఇంకా వచ్చిన భాషలోనే అయిపోగానే ఇలా తగలబెట్టేసి వస్తాడు. ఐ మీన్ అందరినీ సేవ్ చేస్తాడు మన ఎమ్మెల్యే సాబ్. మన హీరో అచీవ్మెంట్ తెలిసి డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ వస్తాడు మనోని అప్రిషియేట్ చేయడానికి. సో వెళ్ళేటప్పుడు పిఎంఏ షాక్ అయ్యే రేంజ్ లో మన బాలయ్య కూతురు ఇంట్రో. 17 years DRDO లో సైంటిస్ట్. వాట్? ఎస్ సార్, షీ ఇస్ అ చైల్డ్ ప్రాడిజీ. తన IQ 226. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఇండియాలోనే టాపర్. ఓ దట్ గర్ల్.
ఈవిడే ఆ ఐక్యూ మహాదేవి. ఫైట్స్ చేయడం మనోడి మెయిన్ హాబీ అయితే, ఇలా అవధుడలతో ఆడుకోవడం ఇంకా వంటోళ్ళని గెలగడం మనోడి సైడ్ హాబీస్. కొంచెం ఫినాల్ ఏమంటావా? చంపేస్తాను, మసాలా సరి కలిపలేదా, కండలు పిండి కలిపా. అందుకే చెమట కంపుకొడుతుంది. నువ్వేంట్రా ఈసితే వాసన రాదు, వేస్తే వస్తది. చెప్పేవాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. ఏంటి లేకపోతే ఏంటా, కండలు పిండినే వంకాయ కూర చేస్తే వంకలు పెడతావా? ఇదిగో రాస్తా రోకో చేసినట్టు కుకింగ్ రోకో చేస్తా. సో మన ఐక్యూ పాప డిఆర్డిఓలో హాలిడేస్ ఇచ్చారని ఇంటికి వస్తే మన బాలయ్య కరెంట్ షాక్ కొట్టిన కాకిలా, సారీ సంతూర్ డాడీలా అలానే ఫ్రీజ్ అయి ఉంటాడు. మీరో డాడీయో ఇంకా కూతురు వాళ్ళ మేడన్ని తెచ్చానంటే అప్పుడు నార్మల్ అవుతాడు. ఆవిడ మనోడి పర్సనాలిటీ చూసి ఇంప్రెస్ అయిపోగానే ఇంకా నైట్ మన హీరోయిన్ మందేస్తుంటే మన హీరో చూసి ఇప్పుడు ఒక సాంగ్ తప్పదు కదా. ఓ సారీ, ఏదో జాజికాయ జామకాయ అంట. చాలా కష్టంగా గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఈ మహానుభావుడు ఈ ఇండియన్ మినిస్టర్ తో కలిసి పెద్ద ప్లాన్ వేస్తాడు. మహాకుంభమేళాలో వాళ్ళ తమ్ముడిని పంపి ఏదో హైటెక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి వాటర్ లో వైరస్ మిక్స్ చేయిస్తాడు. పాపాలు అడుక్కుందామని వచ్చిన భక్తులంతా వైరస్ అందించుకొని పిట్టల్లా పడిపోవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఈ మినిస్టరే వచ్చి ఒక పెద్ద భాస్కర్ అవార్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మీడియా ముందుకెళ్ళి దేవుడు లేడు, దయ్యం లేదు, గట్టిగా మాట్లాడితే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా లేడని చెప్తాడు. అది లైవ్ టెలికాస్ట్ లో విన్న జనాలంతా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కొందరు ఇంట్లో వైఫ్ ముందు పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకొందరు ఏకంగా గొడిలు క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. వాహ్, ఇంత ఈజీగా పోతుంది సార్ భక్తి? ఏం కొట్టి రాస్తారు సార్ ఈ స్క్రిప్ట్ లో? ఇక్కడ జనాల ప్రాణాలు పోతుంటే పాపం ప్రైమ్ మినిస్టర్ మాత్రం దేవుడి మీద నమ్మకం పోతుందని కొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంటాడు. బట్ డోంట్ వెరీ గైస్, మన హై ఐక్యూ పాప ఉందిగా, వాళ్ళు అక్కడ వైరస్ కనిపెట్టక ముందే ఈమె దానికి ఆల్రెడీ వ్యాక్సిన్ కనిపెట్టేసి ఉంటది. ఎస్, అంత టాలెంటెడ్ మరి. బట్ టెస్ట్ చేయడానికి ఎలుకలు లేక బాధపడుతుంటే మన హీరోయిన్ వచ్చి ఎలుకలందుకు దండగా నేను ఇక్కడ ఉండగా నా మీద టెస్ట్ చేయండి అని వాలంటీర్ అయి వ్యాక్సిన్ వేయించుకుంటది. బిగినింగ్ లో లైట్ గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినా మెల్లిగా వ్యాక్సిన్ సక్సెస్ అవుతుంది. ఇంత ఫాస్ట్ గా వ్యాక్సిన్ రెడీ అయిందని సెలబ్రేట్ చేసుకుంటుంటే సడన్ గా ఒక పెద్ద అటాక్, అది కూడా డిఆర్డిఓ లోపల. ఎస్, డిఆర్డిఓ లోపల. ఒరేయ్, ఇప్పుడే కదరా వ్యాక్సిన్ సక్సెస్ అయింది, ఈ గ్యాప్ లో ఎలా ప్లాన్ చేసి మరి ఉన్న సెక్యూరిటీని లేపేసి అటాక్ చేశారు. ఇంకా నెక్స్ట్ పార్ట్ కి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లేకపోతే వైట్ హౌస్ మిగిలింది. బట్ డోంట్ వెరీ గైస్, మన హీరోయిన్ కష్టపడి ఐక్యూ పాపని కాపాడి పక్కనున్న అడవికి వెళ్ళమంటే ఫైనల్లీ గాల్లో కలిసిపోతుంది. 12 seconds later. అప్పట్లో మన రకుల్ 4 days ఫుడ్ బెడ్ లేకుండా పరిగెత్తినట్టు ఈ అమ్మాయి కూడా పరిగెడుతూ ఏకంగా హిమాలయస్కి వచ్చేస్తుంది. బట్ ఫైనల్లీ దొరికేస్తుంది. తెలిసిందేగా ఈ మూవీ డైరెక్టర్ గారు ఎవరు, అందుకే మన మినిస్టర్ తమ్ముడు. ఇంకా ఆ అమ్మాయి అరవగానే మన అఖండ విత్ ఫుల్ బ్యాటరీ బాడీని అన్ఫిక్స్ చేసుకొని ఏకంగా ఒక మీటియర్ వేసుకొని వస్తాడు. జనరల్ గా యూనివర్సల్ రిమోట్ గురించి వినుంటారు, అలా ఇది యూనివర్సల్ త్రిశూలం. ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీల్డ్, బూమరాంగ్, ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచాలి. తర్వాత దగ్గరలో ఎక్కడ గుమ్మడికాయ దొరక్క ఇలా దిష్టి తీస్తాడు. నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి నష్టి. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈయన నన్ను సేవ్ చేయడానికి వచ్చాడా లేకపోతే భయపెట్టడానికి వచ్చాడా? వావ్, 4th law of thermobiomics. ఇంకా గాలిలో బట్టలు ఆరేసినట్టు మనుషులను ఆరేస్తాడు మన హీరో. ఇప్పుడు ఒక డాన్స్. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. ఇంకా ఇలా కుదరదని షూటింగ్ స్టార్ట్ చేస్తే ఏరా ఇంత బాగా డాన్స్ చేస్తే పోడాల్సింది పోయి షూట్ చేయిస్తావా అని కోపంతో అందరినీ వేసేసి ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఏమనుకుంటున్నావురా? ఒక్క గుద్దుకి అర గుద్దు వేస్ట్ అవుతురా.
అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి. ఒక్క రోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. చంపేయాలనిపిస్తుంది. అక్కడ డిఆర్డిఓలో అంత ఈజీగా అటాక్ అవుతే అది చూసిన కంట్రీ ప్రైమ్ మినిస్టర్ మన టెరిటరీలో అంత హై సెక్యూరిటీ ఉన్న ల్యాబ్ మీద అటాక్. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇంకా మన భాస్కర్ ఆర్టిస్ట్ వచ్చి ఆ మాసకర్ చూసి షాక్ అవుతుంటే ఇప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ. డాక్టర్ స్ట్రేంజ్ -120p వర్షన్. మన పౌడర్ బాబా పౌడర్ రిలీజ్ చేసినట్టు ఈ వైల్డ్ ఫెలో బొగ్గు రిలీజ్ చేస్తుంటాడు. ఎక్కడ పడితే అక్కడ బొగ్గు వేసుకొచ్చి ఇలా ఫ్లోర్ అంతా గబ్బు గబ్బు చేయడం మనోడి మెయిన్ హాబీ. సో వీడొచ్చి ఆ ప్లేస్ ని ఇన్స్పెక్ట్ చేస్తుంటే పాపం తెలియక కొందరు అటాక్ చేస్తారు. ఇదెక్కడి కంపురా నాయనో, ఎన్నెళ్ళైందిరా బ్రష్ చేసి. పాపం ట్రామటైజ్ అయినట్టున్నావు. నీ ముక్కులో కూడా ఊదమంటావా? వద్దు. ఊదేస్తా. వద్దు ప్లీజ్. అయితే మూసుకొని చెప్పింది విను అని ఇంకో స్టోరీ స్టార్ట్ చేస్తాడు. మ్యాటర్ ఏంటంటే అప్పట్లో మనోడు ఒక పెద్ద బ్లాక్ మ్యాజిషియన్. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే ఓం ఫట్ స్వాహ. ఈ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ బ్లాక్ మ్యాజిక్ తో కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని మనోడిని అప్రోచ్ అయ్యాడంట. ఇంకా పిఎం ని చేయాలని పెద్ద పూజ స్టార్ట్ చేస్తే కరెక్ట్ టైంలో మన డైనోసార్ ఎంట్రీ. వచ్చి గ్రావిటీ డిఫైయింగ్ స్టంట్స్ అన్ని చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వేసేస్తాడు. గిర్ర 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 గింగిరా గిరే జర్ర 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 సుట్టు తిరిగలే. ఇప్పుడు పుర్రెలతో ఫైట్. మన హీరో అని బాడీ పార్ట్స్ అన్ని ఊడిపోయేలా మరీ ఓడతాడు. ఇంకా మన పిఎం క్యాండిడేట్ కి నీట్ గా బొక్కలు పెట్టి ఫ్యాన్సీగా హెడ్ కట్ చేసి వీళ్ళిద్దరిని వేసేసాడంట. బట్ మనోడు చావకుండా తప్పించుకొని ఇలా ఒళ్ళంతా ఫ్యాన్సీ టాటూస్ వేయించుకొని రివెంజ్ అంటూ తిరుగుతున్నాడంట. ఇంకా ప్రజెంట్ లో మన హీరో వెళ్లే దారిలో ఏదో ఊర్లో ఒక గుడిని క్లోజ్ చేశారని ఇలా యూనివర్సల్ వెపన్ తో క్లీనింగ్ స్టార్ట్ చేసి పూజ చేస్తుంటే అక్కడి లోకల్స్ వస్తారు. అర్జున స్వామి, తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. మరి యోగి దీనికి ఏం చెప్పి మేనేజ్ చేయాలి? ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా పేరు యోగి. ఓకే వాట్? ఇంత చెప్పినా కొందరు అడ్డమైన డౌట్స్ అడిగేసరికి మనోడు కోపం వచ్చి స్టాప్. ఖుదా జబ్ భీ దేతా హై దాచ పెడితే హోతా హై చఫడతా హై. ఇంకా ఈ అమ్మాయితో ఉన్న వ్యాక్సిన్ కోసం పిఎం ఒక హెలికాప్టర్ పంపిస్తే అది సడన్ గా మిడ్ ఎయిర్ బ్లాస్ట్ అయ్యి ఇలా అందరి మీదకి రెక్కలు వస్తుంటే మన హీరో సేవ్స్ ది డే. ఎవర్రా ఈ అటాక్ చేసింది అని చూస్తే ఈ బొగ్గుగాడు వస్తాడు విత్ బెటాలియన్ మన భాస్కర్ ఆర్టిస్ట్ తో కలిసి. వీడి ఇంకా పోలేదా? వీడొకడు ఏమనంటే బొమ్మలు బయటకు తీస్తాడు. ఇంకా ఇప్పుడు ఒక పెద్ద ఫైట్, బూడిద వర్సెస్ బొగ్గు. వీళ్ళ ఫైట్ ఏమో గానీ అది చూడడానికి వచ్చిన స్పెక్టేటర్స్ అంతా ఎగిరిపోతుంటారు. బట్ వార్ వన్ సైడెడ్ అయిపోయి ఈ గ్యాప్ లో వీడి అమ్మాయిని నడిపిస్తుంటే ఇంకా మన పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వస్తే నీకు ఇలా కాదురా అని అక్కడున్న ఒక గద్ద దొబ్బేసి ఇంకా దాంతో ఉతకడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఐటమ్ మిక్సీ పడతాడు. పోయాడా నా కొడకరే, నువ్వు ఇంకా చావలేదా? ఓకే చచ్చాడా? ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇంకా ఫైనల్లీ చచ్చాడు బొగ్గుగాడు అని విసిరేస్తాడు. ఇంతలో మన హీరో వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆమెనేమో చిన్న వాళ్ళైతే పోయే ముందు ఒక మాట తీసుకుంటది, దట్ ఈవిడ పోయాక ఈ పౌడర్ బాబాయే తగలబెట్టాలి, లేదంటే పెద్ద ప్రేతాత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంటా అని. సర్ప్రైజింగ్ హిమాలయస్ లో ఉన్న మన పౌడర్ బాబా వచ్చి కార్యక్రమం కానిసి వెళ్ళిపోతాడు. అమ్మయ్య వెళ్ళిపోతున్నాను, ఆస్తి మొత్తం నాకే. బట్ వచ్చింది మన పౌడర్ బాబా కాదు, ఏకంగా శివుడే. ఓ మై గాడ్, పిలిచావా ముసలి బొమ్మాలి? ఓ ఈశ్వరా నువ్వా? రాక తప్పలేదు. అక్కడ నీ కొడుకు దేశాన్ని కాపాడి గొప్ప పేరు తెస్తుంటే నువ్వు ఇక్కడ ప్రేతాత్మలా తిరిగి ఆ పేరంతా చెడగొట్టేలా ఉన్నావు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నేను కూడా మీతో రావచ్చా స్వామి? సర్లేరా, వెళ్ళేదారిలో నరకంలో పడేసిపోతా. కాస్త శిక్ష తగ్గించమని రికమెండ్ చేయి స్వామి. సర్లే, ప్రోమో కోడ్ అక్కడట్టు వాడు 10% డిస్కౌంట్ ఉంటుంది స్వామి అని ఆమెను తీసుకెళ్లిపోతాడు. ఇంకా ఐక్యూ పాప కోసం వచ్చిన బెటాలియన్ మన హీరోని మీరు మూసుకొని దయచేయండి, లేదంటే పెద్ద వార్ స్టార్ట్ అయ్యేలా ఉంది అంటే కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చొని మాట్లాడటానికి ఇదేమన్నా పెళ్లి సంబంధం ఏంట్రా? వాణ్ణి చంపి తీరుతాను.
వాదాలాను. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఇది కూడా తెలుసా స్వామి నీకు? ఇంకా మన పౌడర్ బాబా ఒక పెద్ద ట్రక్ వేసుకెళ్లి చైనీస్ బేస్ లో డెడ్లీ అటాక్ స్టార్ట్ చేస్తాడు. మనోడు వచ్చేదారిలో మాన్యువల్ చదువుకొని వచ్చినట్టున్నాడు. మిలిటరీ వెహికల్ ని జస్ట్ లెగ్స్ తో ఆపరేట్ చేసి అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని లేపేస్తాడు. ఇప్పుడు ఒక నింజా స్టైల్ అటాక్. మళ్ళీ ఫ్లాష్ మ్యాన్ అందరిని దూరి దూరి కొడతాడు. వాట్ ఫ్లెక్సిబిలిటీ మ్యాన్. ఒక్కొక్కరిని విసిరి అవతల వాడేస్తాడు. ఆ త్రిశూలంకి ఏమైంది సార్ అలా అవుతుంది? ఎవర్రా మిమ్మల్ని సోల్జర్స్ చేసింది? ఇంత ఓపెన్ గా వస్తుంటే షూట్ చేయకుండా షో చూస్తున్నారా? దేవుడా, అసలు ఏం చేద్దామని ట్రై చేస్తున్నారా? మీకు బడ్జెట్ బొక్కరా? మిమ్మల్ని కాదు మీ ట్రైలర్ అనాలి. వెరీ గుడ్, నువ్వన్నా సరిగా షూట్ చేయరా. సరిపోయింది. పక్కనంటే నువ్వు ఎక్కడ షూట్ చేస్తున్నారా డఫా. ఇంకా మన హీరో వచ్చి ఆ మషిన్ గన్ తో షూట్ చేస్తే అందరూ వచ్చి చుట్టూ నిలబడి లైన్ గా షూట్ చేయించుకుంటారు పాపం. అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇంకా ఉంది. మళ్ళీ ఇంకొక స్క్వాడ్ దిగుతుంది విత్ అడ్వాన్స్డ్ సూట్స్. బట్ అగేన్స్ట్ ఉంది ఎవరో తెలుసుగా. ఇలా కాదురా అని అందరూ కలిసి సూట్ తో అటాక్ చేస్తారు. బట్ ఆల్రెడీ బ్యాటరీ ఫుల్ ఉన్న పౌడర్ మ్యాన్ ఇంకా చార్జ్ ఎక్కువైతే బ్యాటరీ పేలిపోయేలా ఉంది, ఏదో ఒకటి చేసేద్దాం అని ఒక్కనే తట్టుకోలేకపోతుంటే ఏకంగా 5 మందిని నింపుతారు. ఇప్పుడు మన ఎలిమెంటల్ బాలయ్య 5 ఎలిమెంట్స్ ని అసెంబుల్ చేసుకుని వచ్చి అందరినీ ఫినిష్ చేస్తాడు. ఇంకా ఫైట్ అయిపోయిందని సంబరంగా ఆడియన్స్ ఐస్ ని ఫీస్ట్ చేయడానికి శివతాండవం వేస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? And it continues. ఇంకా సీనియర్ కూడా. ఫైనల్లీ వ్యాక్సిన్ రెడీ అయ్యి అందరూ బ్రతికేస్తారంట. ఇదెక్కడ ఇన్స్టెంట్ వ్యాక్సిన్ రా బాబు. మా సైంటిస్ట్ ఫ్రెండ్స్ ఇది చూసి అక్కడే పడిపోయారు. ఇచ్చింది వ్యాక్సిన్ అక్క, డ్రగ్స్ కాదు. ఇంకా ఈ మహాభక్తులకంతా వ్యాక్సిన్ రాగానే దైవభక్తి పొంగి పొర్లుతుందంట. ఫైనల్లీ మన పౌడర్ బాబా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికో నాకు తెలియదు. ఇప్పుడు ఎవరు అడగకపోయినా కొన్ని సీన్స్. కట్ వన్ మోర్. ఏంటి రైట్ బాబు గుడిగండి. ఐ విల్ షో యూ. ఏమన్నాడు మీ ప్రొడ్యూసర్? సినిమా మేకింగ్ అన్నా మీ మేకింగ్ ఎక్కువైంది అన్నాడు సార్. ఏడ్చేళ్ళారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కానీ తప్పకుండా షేర్ చేయండి. Hope you guys enjoyed this video. See you with the next one. Bye.